ఒకసారి ఒక మనిషి నరకంలో పడవేయబడితే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మనిషికి నెమ్మది, సమాధానం ఉండదు. కాల్చబడతానే ఉంటాడు యుగ యుగాలు. ఒక రోజుతో పోయేది కాదది. ఇక్కడైతే ఈ లోకంలో మాత్రం 70-80 సంవత్సరాలతో పోతుంది ఈ లోకం. కానీ ఒకసారి నరకంలో ఒక మనిషి ప్రవేశిస్తే 70-80 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు. యుగ యుగాలు మనిషి దాంట్లో కాలుతూనే ఉండాలి. ఇది రెండో మరణము. మొదటి మరణం గురించి దేవుడు ఏమీ పెద్దగా మాట్లాడలేదు. మీరు వస్త్రాలు విప్పి వేసుకున్నట్లే మొదటి మరణం. కానీ రెండో మరణం గురించి దేవుడు మాట్లాడాడు. ఆ రెండో మరణము నరకము, పాతాళ లోకము. దాంట్లోకి వెళ్ళిపోతారు. మీరు బతికే ఉంటారు, కానీ బతుకుతూ చస్తా ఉంటారు, కాల్తానే ఉంటారు యుగ యుగాలు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అందువల్ల దేవుడు దేనికి ప్రాముఖ్యత ఇయ్యాలి నువ్వు అనేది మాట్లాడుతున్న మాట ఈ రోజున. మన ప్రాముఖ్యత అంతా కూడా మన గమ్యస్థానానికి. మన గమ్యం ఏది? 70-80 సంవత్సరాలు బతికి తర్వాత మనం పోయేది ఎక్కడికి? నరకానికా, పరలోకానికా? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆ రాజ్యం కొరకు సంపాదించుకోవాల్సింది ఏంటో అది సంపాదించుకుంటే మనం నరకం వెళ్ళాం. మన యొక్క జీవితం పూర్తి చేసుకొని నేరుగా పరలోకం వెళ్తాం. ఈ లోకం నుంచి వెళ్ళిపోతే పరలోకమే వెళ్తా, నరకం వెళ్ళను అని ఒక నిశ్చయిత ఉంటే గనక అప్పుడు అంటావు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎందుకంటే ఈ భూమి మీద ఆకలి దప్పులు ఉంటాయి, పరలోక రాజ్యంలో అవి ఉండవు. ఈ లోకంలో కన్నీళ్లు కార్చడం ఉంటుంది, ఆ లోకంలో కన్నీరే ఉండదు. సంతోషం, సమాధానమే. భక్తునికి ఆ విషయం తెలుసు. ఆయన సిద్ధపడి ఉన్నాడు. నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. బతుకుతేనేమో దేవుని కోసం బతుకుతాను ఇక్కడ, లేదా చనిపోతే నేరుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాను, దేవుని ఒళ్ళో కూర్చుంటాను. అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు గనక అతను ఆ విషయం చెప్పాడు.